హలో ఆల్. నేను రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు రూపాయి పతనం గురించి చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం నుంచి బాగా వినిపిస్తుంది. గత 2, 3 రోజుల నుంచి ఎప్పుడు ఊహించని స్థాయిలో 87కు పడిపోయిందని వార్తలొస్తున్నాయి. దీని గురించి ట్రంప్ ఎఫెక్ట్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో, ఈ నేపథ్యంలో అసలు రూపాయి పతనం అంటే ఏంటి? అసలు ఎలా జరిగింది? ఎప్పుడైనా రూపాయి స్థిరంగా ఉందా? అసలు దీని ప్రభావం ఏంటి? కామన్ మ్యాన్ మీద ఎలా ఉండబోతుంది? ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డి. నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆహ్, నరసింహారెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి. అసలు రూపాయి పతనం అంటే ఏంటి? లేమన్ లాంగ్వేజ్‌లో? అంటే రూపాయి లైక్ ఎనీ అదర్ కమోడిటీ ఫారిన్ ట్రేడింగ్‌లో కరెన్సీ కూడా కమోడిటీ లాగా ఉంటది. పతనం అంటే ఇప్పుడు ఒక వస్తువు ధర ఎలా పడిపోయిందంటామో, ఆ మాదిరి రూపాయి ధర కూడా పడిపోతుంది. అంటే వస్తువు ధర ఒక కరెన్సీ దీంట్లో పడిపోతే, ఇప్పుడు మన రూపాయి ధర పడిపోయిందంటే రూపాయి ఇంకొక కరెన్సీ వాల్యూలో పడిపోయిందని అర్థం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు రూ. 87, రూ. 87.8 అంటున్నారు. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్. అది డాలర్ ధర. మన రూపాయి డాలర్ ధర. ఇప్పుడు డాలర్కు ఎన్ని రూపాయలు మనం ఇస్తే $1 వస్తుందని, దట్స్ ది ఎక్స్చేంజ్ రేట్ అంటాం కదా మనం. ఆ ఎక్స్చేంజ్ రేట్ను మనం ఒక కరెన్సీ వాల్యూలో ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే డిఫరెంట్ కంట్రీస్కు మన ఎక్స్చేంజ్ రేట్. మన రూపాయి ఇప్పుడు జాపనీస్ కరెన్సీ అనుకోండి. జాపనీస్ కరెన్సీ మన ₹1 ఇస్తే జాపనీస్ కరెన్సీ 1000 యెన్లు వస్తుంది. అంటే కరెన్సీ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా స్టాండర్డ్ కరెన్సీ అనేది మనం డాలర్ అంటాము. డాలర్ ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్, 8 కరెన్సీస్ టర్మ్స్లో ఉంటుంది. ప్రస్తుతం ఉండే కరెన్సీలు, ప్రపంచంలో ఉండే కరెన్సీలు స్ట్రాంగ్ కరెన్సీ. స్ట్రాంగ్ కరెన్సీ అంటే స్ట్రాంగ్ పర్చేసింగ్ పవర్ ఉండే కరెన్సీ. ఇప్పుడు మన రూపాయి విలువ పడిపోయిందంటే, మనం $1 కొనుక్కోవాలంటే మనం ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ₹87 వచ్చినది. ఇది కొన్ని రోజులుగా తగ్గుతానే వస్తూ ఉన్నది. ఇదేం కొత్త కాదు. అందులో ఇప్పుడు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నార్మల్గా ఈ వాల్యూని మెయింటైన్ చేస్తుంది. అది మామూలుగా ఇప్పుడు ఏమవుతుందంటే, మన రూపాయి ధర ఇప్పుడు మనం తగ్గింది అనుకుంటే వేరే వాళ్లకు మన వస్తువులను కొనేదానికి సరసం అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ₹10 ఉండే ఆరు ₹100 ఉండే వస్తువును $1తో కొనాలంటే వాళ్ళకు ఇప్పుడు 1.2 కమోడిటీస్ వస్తుంది దాంట్లో. ఇప్పుడు అది తక్కువ ఉందనుకోండి వాళ్ళకి. ఇప్పుడు మన రూపాయి విలువ ₹40 ఉందనుకున్నాం. అప్పుడు వాళ్ళకి $1కి అర కమోడిటీ వస్తుంది. సేమ్ కమోడిటీ ఇప్పుడు 80కి ఒక కమోడిటీ వస్తే 40 అయింది అనుకోండి. అంటే రూపాయి ధర పెరుగుతుంది. విలువ పెరిగినప్పుడు మన రూపాయలు వేరే కరెన్సీలో తగ్గుతుంది. విలువ పడిపోయినప్పుడు, మన రూపాయి విలువ పడిపోయినప్పుడు వేరే కరెన్సీస్కు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మన రూపాయలు పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం రూపాయి విలువ తగ్గిందంటే రూపాయలు పెరుగుతూ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది చాలా వరకు ఒక ఫారిన్ కరెన్సీ విలువ అనేది ఫారిన్ ట్రేడ్ని బట్టి, ఫారిన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ బట్టి ఉంటుంది. ఉదాహరణకు మన దేశంలో బయట నుంచి ఎక్కువగా ఇప్పుడు మనం ఫారిన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మన స్టాక్ మార్కెట్లోకి వస్తుంది కదా. ఎక్కువగా మన ఫారిన్ ప్రైవేట్ కరెన్సీ మన దేశంలో పెట్టుబడికి వచ్చినప్పుడు మన కరెన్సీ ధర పెరుగుతుంది. అంటే ఇప్పుడు మన 87 ఉండేది ఇది 82కి రావచ్చు, 80కి రావచ్చు. ఆ విధంగానే ఇప్పుడు మన దేశంలో నుంచి పెట్టుబడి పెట్టింది, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో బయట నుంచి దేశాలు పెట్టిన డబ్బులు వెనక్కి తీసుకొని పోతే మన కరెన్సీ విలువ తగ్గుతుంది. అంటే డిమాండ్ తగ్గుతుంది కాబట్టి మన రూపాయికి మన కరెన్సీ విలువ తగ్గుతుంది. అప్పుడు మన రూపాయి డాలర్ విలువలో పెరుగుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని మనం ప్రశ్న. ఓకే నరసింహారెడ్డి గారు, ఈ రూపాయి పతనం ఎప్పుడు మొదలైంది? అసలు దీని చరిత్ర ఏంటి? రూపాయి పతనం అనేది అంటే ఇట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం తీసుకున్నామంటే ఉదాహరణకు మనం ఇప్పుడు 210 అనుకోండి.
2010లో మన రూపాయి విలువ ఎంత ఉన్నదంటే 47 రూపాయలు ఉన్నది. అంటే $1కు 210 సంవత్సరంలో 47 రూపాయలు ఇస్తే $1 వచ్చేది. ఇప్పుడు అదే డాలర్ కొనాలనుకుంటే ఇప్పుడు 225లో ఇప్పుడు లేటెస్ట్ మనకు ఈ రోజు నిన్న ఉండే ధరకు 87 రూపాయల 60 పైసలు ఎంత ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు 210 నుంచి 47లో ఉన్న రూపాయి విలువ అంటే రూపాయిలో డాలర్ విలువ ఇప్పటికి 87 వచ్చిందంటే తగ్గుతా వస్తుంది అని అర్థం. ఈ మధ్యలో తగ్గుతా వస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మన రూపాయి విలువ తగ్గే కొద్దీ మన వస్తువులు విదేశీ మారకంలో విలువ తగ్గుతూ వస్తుంది. అంటే ఇప్పుడు మన వస్తువులు దాని విలువ తగ్గినప్పుడు పర్చేసింగ్ పవర్ వేరే వాళ్ళు కొనుక్కునే శక్తి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం ఒక బాస్కెట్ వస్తువులను ముందు $1 కొనుక్కునే వాళ్ళు 40 రూపాయలు అంటే అప్పుడు ఇప్పటికి 80 రూపాయలు అంటే 2 బాస్కెట్లు వస్తుంది వాళ్ళకి. అంటే మన విలువ తగ్గే కొద్దీ మన వస్తువుల గిరాకీ పెరుగుతుంది. అందుకనే మనం ఇప్పుడు రూపాయి విలువ తగ్గిందంటే అది కంప్లీట్గా మనకు డిసడ్వాంటేజ్ అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏమవుతుందంటే దానికి ఒక పొలిటికల్ డైమెన్షన్స్ ఉంటుంది. రాజకీయంగా ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి ఒక రూపాయి విలువను ఒక లెవెల్లో మెయింటైన్ చేసేది ఒక ప్రెస్టేజ్ లాగా అనుకుంటారు. ఆ మాదిరి ఉండదు. ప్రపంచంలో వ్యాపారం మారుతుంది. దేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు మారే క్రమంలో, లేకపోతే దేశాల నుంచి మన దేశం పెట్టుబడి వచ్చేదో మన దేశం నుంచి బయట పెట్టుబడి పోవడం. ఇప్పుడు మనం బయటకి తీసుకెళ్తాం అనుకోండి, మన రూపాయిని పెట్టుబడికి మనం డాలర్లకు మార్చుకోవాలి. అది అంటే ఏమవుతుంది, డాలర్ డిమాండ్ పెరుగుతుంది. డాలర్ పెరిగినప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది. డాలర్ విలువ పెరుగుతుందంటే మన రూపాయి విలువ తగ్గుతుంది. ఇప్పుడు 80 రూపాయలు ఉండేది మనం ఎక్కువ బయటకి తీసుకెళ్ళాలనుకోండి మన క్యాపిటల్ను, అటువంటిప్పుడు డాలర్ని ఎక్కువ కొనుక్కోవాలి. కాబట్టి మన రూపాయి విలువ తగ్గుతూ వస్తుంది. మనం మాట్లాడుకునేటప్పుడు రూపాయి విలువ గురించి మాట్లాడినప్పుడు ఎగుమతులు దిగుమతుల గురించి చాలా వరకు మాట్లాడుకుంటాం. ఒకటేమో వస్తువులు ఎగుమతులు దిగుమతులు, వస్తువులు కానీ సర్వీసెస్ కానీ. ఇప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు అంటే కొంతవరకు వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు కావచ్చు, పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులు కావచ్చు, అలా కాకుండా సర్వీసెస్ ఉంటుంది. మన దేశంలో ఇప్పుడు మేజర్ ఎగుమతులు అంటే సర్వీసెస్, అంటే ఐటీ సర్వీసెస్ ఉంటుంది. అది చాలా ప్రధానమైనది అవుతుంది. అలాగే మనకు దిగుమతులు అన్నప్పుడు చాలా వరకు మనకు కావాల్సిన టెక్నాలజీకి సంబంధించిన సర్వీసెస్ ఉంటుంది, కొన్ని రా మెటీరియల్స్ ఉంటుంది. మన బిగ్గెస్ట్ దిగుమతి అనుకుంటే ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ ఉంటుంది. అలాగే గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుని దాన్ని నగలుగా మార్చి జ్యువెలరీగా ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు ఇలాగా వస్తువులు ఎగుమతి దిగుమతులు తీసుకున్నప్పుడు మన దేశం నుంచి ముఖ్యంగా ఎగుమతులు అయ్యే దేశాలు ఒక 10 ఉంటుంది. టాప్ 10 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్స్పోర్ట్స్ సంబంధించింది. ఉదాహరణకు మనకి ఇప్పుడు ఈ కంట్రీస్ తీసుకుంటే ఈ బాస్కెట్లో అన్నిటికన్నా ఎక్కువ దేశం మనం ఎక్స్పోర్ట్ చేసే దేశం అంటే యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేదేమో యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ ఉంటుంది. దాని తర్వాత గల్ఫ్ కంట్రీస్ ఉంటుంది, మన వెస్ట్ ఏషియన్ కంట్రీస్. అలాగా ఒక 10 కంట్రీస్ తీసుకున్నప్పుడు అన్నిటికన్నా ఎక్స్పోర్ట్స్ జరిగే 10 కంట్రీస్లో అన్నీ కలుపుకున్నప్పుడు మన ఎక్స్పోర్ట్స్ ఈ 10 కంట్రీలు తీసుకున్నప్పుడు ఆ కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్ చేసే దానికన్నా, ఉదాహరణకు చైనా అనుకుంటాము, చైనాకు మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల కన్నా వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకునే దానికి ఎక్కువ ఉంటుంది. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు దాన్ని ఏమంటాము, మన బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. మనం ఏ దేశానికైతే ఎక్కువ ఎగుమతి చేస్తామో ఆ దేశానికి మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది. అంటే ఎక్కువ తక్కువ అనేది నేను ఏ దృష్టిలో చెప్తానంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించి మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువైనప్పుడు మన కరెన్సీ స్ట్రాంగ్గా ఉంటుంది ఆ కంట్రీకి సంబంధించి. మన
ఇంపోర్ట్స్ ఎక్కువైంది అనుకోండి, ఇప్పుడు చైనాతో మన వ్యాపారంలో మనది చాలా తక్కువ ఎక్స్పోర్ట్స్ చైనాకి. వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునేది చాలా ఎక్కువ. ఎందుకంటే చాలా రకాలైన రా మెటీరియల్స్ కానీ, ఇంక్లూడ్స్ ఫార్మస్యూటికల్ రా మెటీరియల్స్ కానీ, మినరల్స్, మెటాలిక్ రా మెటీరియల్స్ కానీ చైనా నుంచి ఎక్కువ తీసుకొస్తాం. మన ఇండస్ట్రీస్ చాలా అది ముఖ్యమవుతుంది. ఫార్మసీ కానివ్వండి, వేరే ఇండస్ట్రీలో కానీ, మెటాలిక్ ఇండస్ట్రీస్, రేర్ మెటల్స్ అనే దాంట్లో చైనా అగ్రస్థానంలో ఉంటుంది. అందువల్ల మన ట్రేడ్ బ్యాలెన్స్ అనుకున్నప్పుడు మనకి ఎప్పుడూ డెఫిసిట్ ఉంటుంది చైనాతో. అంటే వాడు చైనా కరెన్సీ స్ట్రాంగ్గా ఉంటుంది, మన కరెన్సీ రిలేటివ్గా వీక్గా ఉంటుంది. ఇదన్నిటికీ బ్యాలెన్స్ చేసేది మధ్యవర్తిత్వంగా ఉండే కరెన్సీ డాలర్ ఉంటుంది. అందుకని మనం డాలర్ టర్మ్స్లో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ 87 రూపాయలు ఈరోజు రూపాయి విలువైనది, అది 84 నుంచో 85 నుంచో తగ్గి ఎక్కువైంది అన్నప్పుడు రూపాయలు తగ్గింది అని అర్థం. సార్ ఇంకొకటి నరసింహారెడ్డి గారు, ఎక్కువ మనం డాలర్ మీద డిపెండెంట్ కాబట్టి మధ్యలో ఇండియా, రష్యా, చైనా లాంటి దేశాలు ఈ డాలర్ తో సంబంధం లేకుండా స్వతంత్రంగా కూడా ఎదగాలనుకున్నాయి. అసలు అటు పాసిబిలిటీ ఉందా? డాలర్ నుంచి బయటకు వచ్చేస్తే అప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ? ఒకవేళ అలా అంటే జరిగితే? ఇప్పుడు ఉదాహరణకు ఈ మధ్యలో దానికి ఒక పొలిటికల్ డైమెన్షన్ కూడా అవుతుంది. ఆ, అమెరికా ఇప్పుడుండే పరిస్థితుల్లో అమెరికన్ కరెన్సీ డాలర్ ప్రపంచంలో ఉండే కరెన్సీస్ కన్నా స్ట్రాంగ్గా ఉండే దాంట్లో సందేహం లేదు. అదేవిధంగా రెండో కరెన్సీ ఈక్వల్లీ స్ట్రాంగ్ దానికి ఇప్పుడు మొన్న ఈ లిస్ట్ చూస్తాం కదా, మనం నిన్న ఈరోజు మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు అన్ని కరెన్సీస్ తగ్గినది అమెరికన్ కరెన్సీకి కంపేర్ చేసుకున్నప్పుడు. ఎందుకని ట్రంప్ టారిఫ్స్ వేస్తాడు, ట్రేడు మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతుందనే భయంతో మన దగ్గర పెట్టుబడి పెట్టుండేవాళ్ళు కానీ, మనకు ఫ్యూచర్ ట్రేడ్ చేసేవాళ్ళకి కానీ భయంతో వాళ్ళు కొంత ఈ కరెన్సీకి డిమాండ్ పెరుగుతుంది డాలర్కి. బట్ ఒక్క కరెన్సీ ఈ ప్రపంచంలో ఒకటే ఒక కరెన్సీ ఈ 10 రోజుల్లో ట్రంప్ వచ్చిన తర్వాత కూడా ఒక పైసా కూడా తగ్గకుండా, అంటే వాళ్ళ కరెన్సీలో తగ్గకుండా ఉండే కరెన్సీ అంటే ఇప్పుడు వాళ్ళ రెన్మిన్వి అంటాం మనం, చైనీస్ కరెన్సీ ఒకటే ఉంది. అంటే వాళ్ళ కరెన్సీ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే చైనా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ట్రేడ్ బ్యాలెన్స్లో చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే సరుకులు, సర్వీసెస్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల చైనా పైన డిపెండ్ అయినట్టు ఆ దేశం. అందువల్ల చైనా కరెన్సీ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మన ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం చైనా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటాం కాబట్టి, ట్రేడ్లో వాళ్ళ పైన డిపెండ్ అవుతాం కాబట్టి మన కరెన్సీ కొంత వీక్గా ఉంటుంది. ఇప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్ తీసుకున్నప్పుడు మన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ తీసుకున్నప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్ నుంచి దిగుమతి చేసుకునే దానికన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటుంది, సర్ప్లస్ ఉంది మనకు. అయినా అదేముంటుందంటే ఒక 10 కరెన్సీలు బాస్కెట్ అంటాం దాన్ని, ఆ వాల్యూలో డాలర్ ఉంటుంది కాబట్టి మనం యునైటెడ్ స్టేట్స్ నుంచి దిగుమతి చేసుకునేది తక్కువైనా మన ఎక్స్పోర్ట్స్ కన్నా అది స్ట్రాంగ్గానే ఉంటుంది అమెరికన్ డాలర్. అందుకని మీరు అడిగిన ప్రశ్నకు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ కరెన్సీని వదిలి వేరే కరెన్సీస్ ట్రేడింగ్కు వీలవుతుందంటే ఆ దారికే అన్ని కరెన్సీస్ అని, పర్టికులర్గా ఇప్పుడు ఏషియన్ కంట్రీస్, మనం బ్రిక్స్ అంటాం కదా, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, ఇండియా, బ్రెజిల్, రష్యా, ఈ 4-5 కంట్రీస్ అది ఇంకా పెద్దదవుతా అన్నది. G20 నుంచి కొన్ని కంట్రీస్ అన్ని వచ్చి ఒక కూటమిగా చేరిందని మనం ముందు బ్రిక్స్ అనేవాళ్ళం. ఆ బ్రిక్స్లో 5 కంట్రీలు ఉండేది, ఇప్పుడు పెరుగుతూ ఉంది నంబర్ కూడా. అవన్నీ ఒక కూటమిగా చేరినప్పుడు వాళ్ళల్లో ఇంటర్నల్ ట్రేడ్, ఇప్పుడు ఉదాహరణకు మనం చాలా రోజులు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం రూపాయల్లో పే చేసేవాళ్ళం, మనకు అప్పుడు డాలర్ అక్కర్లేకుండా ఉండేది. ఇప్పుడు అలాగే మనకు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డాలర్ కాకుండా చైనీస్ కరెన్సీని చేస్తే అమెరికన్ మాదిరి ప్రతి దేశం వాళ్ళ కరెన్సీస్తో వ్యాపారం చేసుకున్నప్పుడు డాలర్ విలువ తగ్గిపోతుంది. అందుకనే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఆయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు, మీరు
ఉదాహరణకు బ్రిక్స్ కంట్రీస్ మీ కరెన్సీతోనే వ్యాపారం చేసుకుంటే, అంటే డాలర్లో కాకుండా మీ కరెన్సీస్ చేసుకుంటే నేను మీ పైన సుంకాలు ఎక్కువ ఇస్తానని, టారిఫ్స్ ఎక్కువ ఇస్తాను అంటా ఉన్నాడు. ఎందుకంటే అతను ఇప్పుడు అమెరికా ఏ దేశం తీసుకున్నా కూడా బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ది వరల్డ్ ఈజ్ అమెరికా. అందువల్ల ప్రతి దేశం అమెరికా పైన డిపెండ్ అయి ఉంటుంది. అందులో డిపెండెన్స్ అనేది కూడా 2 రకాలుగా ఉంటుంది. మనం డిపెండెన్స్ అనేది అంటే మనం వస్తువులు లేకుండా ఆ దేశం నిలబడగలదా అనేటప్పుడు మనం దాన్ని ఏమంటామంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. అంటే ఇప్పుడు మన వస్తువుకు వాళ్లకు తప్పకుండా గిరాకీ, మన వస్తువే కొనాల్సి వచ్చినప్పుడు మన కరెన్సీ కానీ మన ట్రేడ్ కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఉదాహరణకు మనం ఇప్పుడు అమెరికా నుంచి ఏం ఇంపోర్ట్ చేసుకుంటాం, మనం తక్కువ ఇంపోర్ట్ చేసుకున్నా కూడా ఎక్స్పోర్ట్స్ కన్నా మనం ఇంపోర్ట్ చేసుకునేది చాలా వరకు యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు. అది మనకు వేరే గతి లేదు. అందువల్ల కంప్లీట్గా దానిపైన డిపెండ్ అవ్వాలి కాబట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ విధంగానే ఇప్పుడు అమెరికా కాదని మేమే వ్యాపారం చేసుకుంటాం, మా కరెన్సీని ఉపయోగించుకుని చెప్పుకునే ధైర్యం కావాలంటే అమెరికా పైన డిపెండెన్సీ లేకుండా ఉండాలి. అయితే ఏమన్నది, అమెరికాకు టెక్నాలజీలో ముందు ఉన్నది. ఇప్పుడు కొంత మారుతూ వస్తుంది. ఈ మధ్యలో ఏఐ టెక్నాలజీలో కొంత చైనా ముందుకు పోయిందని, ఇటువంటి దాంట్లో కొంత మార్పు వస్తా అన్నది. లేనప్పుడు అమెరికాలో నుంచి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవి చాలా క్రిటికల్గా ఉంటుంది యుద్ధంలో ఉపయోగించే. ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఈజ్ ఇట్ పాసిబుల్ మనం ఇట్లా ఆల్టర్నేటివ్ గా వెళ్ళడం అనేది? మీరు ఇందాక బ్రిక్స్ వీటన్నిటి గురించి చెప్పారు. ఇట్ ఈస్ పాసిబుల్. పాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఈ ఇతర దేశాలను బెదిరించినట్టే బెదిరితే, వాళ్ళు ఒక కూటంగా తయారైతే, ఇప్పుడు టెక్నాలజీ పైన, ఆర్మ్స్ పైన, వాళ్ళ పైన ఇప్పుడు ఆల్రెడీ మనకు ఆర్మ్సే తీసుకుందాం, ఆర్మమెంట్స్ తీసుకున్నాం. ఇండియాకు ఇంపోర్ట్ చేసుకున్న ఆర్మమెంట్స్ అమెరికా నుంచి కన్నా మనకు రష్యా నుంచి చేసుకున్నది ఎక్కువ ఉంది ఇప్పటికే. అది ముందుకు పోయే కొద్దీ కొంత ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి మనం చేసుకుంటున్నాం కొన్ని ఫైటర్ ప్లేన్స్ అవన్నీ. అందువల్ల డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొని యునైటెడ్ స్టేట్స్ నుంచి మనకు పెద్ద వేరే విధంగా దొరకని వస్తువులు యునైటెడ్ స్టేట్స్ ఆర్మమెంట్స్ లేదనుకున్నప్పుడు మనకు వాళ్ళతో ట్రేడ్ చేసుకునేందుకు పవర్ వస్తుంది. అది లేనప్పుడు అన్ని దేశాలకు ఆర్మ్స్ సప్లైస్ కానీ, కొన్ని క్రిటికల్ టెక్నాలజీ కానీ, క్రిటికల్ ఎక్విప్మెంట్ కానీ అమెరికా చేతిలో ఉంది కాబట్టి అమెరికా బెదిరించే శక్తి ఉన్నది. ఇప్పుడు ఈ కూటమిలో ఉండే కంట్రీస్ అన్ని ఒక్కొక్క కంట్రీలో కొంత స్ట్రెంగ్త్ పెంచుకుంటే, ఇప్పుడు లైక్ రష్యా నుంచి ఆర్మమెంట్స్ మనకు ఎక్కువగా వస్తుందంటే వాళ్ళ టెక్నాలజీ కూడా ఆర్మమెంట్స్ టెక్నాలజీ ఉంది బాగా. అటువంటప్పుడు అమెరికన్ కరెన్సీని కూడా, ఇప్పుడు డాలర్ని కూడా ఎదుర్కొనే శక్తి ఉంటుంది వేరే కరెన్సీస్కి. ఓకే నరసింహ, నెక్స్ట్ ఇది ఓవరాల్ గా ఈ రూపాయి పతనం అన్నది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి మధ్య తరగతి జీవులపై అలాగే సామాన్యులపై ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? ఇది ఇమీడియట్ గా డైరెక్ట్ గా ఇప్పుడు ఏం కాదు. ఎందుకంటే ఉదాహరణకు చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని ఉంటుంది. మనం ఇప్పుడు వ్యాపారం చేసినప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన దాంట్లో వచ్చిన సర్ప్లస్ ఉంటుంది. రెండోది, మన దేశంలో స్టాక్ ఎక్స్చేంజ్లు పెట్టుబడులు పెట్టుకునే దానికి ఇతర దేశాల నుంచి వచ్చిన పెట్టుబడులు ఉంటుంది. అవన్నీ కరెన్సీస్ మన రిజర్వ్ బ్యాంక్లో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు మనకు $700 బిలియన్ వరకు రిజర్వ్స్ ఉన్నది. కాకపోతే ఈ మధ్యలో ఈ కొంత ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్లో కానీ, ప్రపంచవ్యాప్తంగా కొంత ఉత్పత్తి రంగాల్లో కానీ కొంత గడబిడి ఉన్నది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. అందువల్ల ఏమైందంటే, ఇప్పుడు పోయిన సెప్టెంబర్ నెల తీసుకుంటే, ఇప్పుడు 24 సెప్టెంబర్లో మన దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $705 బిలియన్ ఉండేది. అది ఈ కరెన్సీ తగ్గకుండా నిలపాలంటే రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే డాలర్ కరెన్సీ రిలీజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు సప్లై ఎక్కువ చేస్తే దాన్ని విలువ కంట్రోల్ చేసుకోవాల్సిన వీలవుతుంది. ఇప్పుడు నిన్న మొన్న జరిగింది కూడా, ఇప్పుడు మీరు 87 రూపాయలు చిల్లర ఉన్నప్పుడు
రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసింది కాబట్టి డాలర్స్ అది కొంత తగ్గినది, ఒక 10 పైసలు తగ్గినది. అది కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనం ఇమీడియట్ క్రైసిస్ ఏమన్నా ఉందా, థ్రెట్ ఏం లేదు మనకి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రిజర్వ్స్ $650 బిలియన్ వరకు ఉన్నది. అంటే ఇప్పుడు మన ఒక కాలంలో ఒక 10 రోజులు వ్యాపారం చేసుకునేంత, అంటే కొనుగోలు బయట నుంచి సరుకులు కొనుక్కునేంత శక్తి కూడా లేకుండా ఉండేది 91లో. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే డీవాల్యూ అని చేస్తాం. మనమే డైరెక్ట్గా పోయి ఇప్పుడు రూపాయి విలువ మేము ఇప్పుడు 87 రూపాయలు ఉండేది ఒక డాలర్కి, మనం 120 రూపాయలు చేస్తాం అనుకోండి. అంటే మన వస్తువులు చీప్ అయిపోతుంది. సో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మన కరెన్సీ మళ్ళీ విలువ పెరిగేదానికి వీలవుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ రూపాయి విలువ పడుతుంది అనేది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కానీ దాని రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చినారు. ఈరోజు నిన్న జరుగుతూ ఉన్నది. ఇది మనకు పెద్ద ఇమీడియట్గా ఏమి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ అప్స్ అండ్ డౌన్స్, ముఖ్యంగా ఈ సడన్గా ఇంటర్నేషనల్గా వార్తలు ఎందుకు వచ్చింది, డాలర్ విలువ పెరిగింది, రూపాయి విలువ తగ్గింది అని ఎందుకు వచ్చిందంటే అన్ని కరెన్సీస్ తగ్గినాయి. మనం ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకొని చూస్తే మెక్సికో కరెన్సీ నుంచి, బ్రిటిష్ పౌండ్ నుంచి, డేనిష్, అన్ని యూరో అన్ని తగ్గినాయి. అంటే దర్ వాజ్ ఎ థ్రెట్. ట్రంప్ ప్రెసిడెంట్ అయినాడు, ఆయన టారిఫ్స్ వేస్తాడు, వేరే దేశాల్లో నుంచి వ్యాపారం జరిగేదానికి కష్టం అవుతుంది, లేకపోతే వ్యాపారం చేస్తే నష్టం వచ్చే వ్యాపారం జరుగుతుంది. కాబట్టి భయపడి కొంత తగ్గినది ఈ అప్సెట్ ఉంటుందని చెప్తా ఉన్నారు. అందువల్ల ఇమీడియట్ మనకి ఏం థ్రెట్ లేదు. సో నెక్స్ట్ అంటే ఎటువంటి పరిస్థితి వస్తే కొంత ప్రమాదకర స్థితి వస్తుంది అనుకుంటున్నారు రూపాయి పతనం విలువలో? ఎటువంటి సిచ్యువేషన్ వస్తే అది ప్రమాద సంకేతంగా మారచ్చు? ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో మన స్ట్రెంగ్త్ ఎక్కడ ఉన్నదంటే చాలా వరకు మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లో నంబర్ 1 ఉన్నాం ప్రపంచంలోనే, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీస్. అది వీక్ అయితే, రెండోది మనం క్రూడ్ ఆయిల్ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కూడా మనకు మేజర్ ఎక్స్పోర్ట్ అనేది క్రూడ్ ఆయిల్ అనుకోండి, పెట్రోలియం క్రూడ్. దానికి ప్రాసెస్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు రిలయన్స్ ఇటువంటి వాళ్ళు క్రూడ్ ఆయిల్ మన దేశంలో ప్రాసెస్ చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. మూడో ఐటమ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ అంటాం. దీనికి ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్ చేసే దాంట్లో మన దేశం నంబర్ 1. అది మన దేశంలో పెట్టుకోవడం లేదంతా, దాన్ని ఆభరణాలుగా చేసి డైమండ్స్ ఇంపోర్ట్లు మనం నంబర్ 1 ప్రపంచంలో. అది మన దగ్గర పెట్టుకోవడం లేదు, డైమండ్స్ని పాలిష్ చేసి జ్యువెలరీగా చేసి ఎక్స్పోర్ట్ చేస్తాము. అంటే వీటన్నిటికీ ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే సాఫ్ట్వేర్కు, ఎక్స్పోర్ట్ చేసే జ్యువెలరీ జెమ్స్కి, ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే పెట్రోలియం ప్రోడక్ట్స్కు, వీటన్నిటికీ గిరాకీ తగ్గితే ప్రపంచంలో మనకు థ్రెట్ ఉంటుంది. అంతవరకు మనకు పెద్ద థ్రెట్. ఈ మధ్యలో మనం ఇంకోటి కూడా చేస్తాను, ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. మనం కూడా వేరే దేశాల్లాగా ఇప్పుడు వేరే వాళ్ళకు ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తాం. చాలా వరకు కొన్ని రకాల ఆయుధాలు, ఇంక్లూడింగ్ ద డ్రోన్స్. ఇప్పుడు రేపు నిన్న అక్కడ ఇజ్రాయెల్లో యూస్ చేసిన, అది మంచిదని చెప్పడం లేదు, డ్రోన్స్ కూడా మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసినవే అనిపిస్తుంది అది. అలాగే కొన్ని ఇప్పుడు మొన్న ఇండోనేషియా ప్రెసిడెంట్ వచ్చినాడు, ఆయన వచ్చిన దాంట్లో ముఖ్యమైన వ్యాపార డీలింగ్ ఏమంటే మన ఎక్స్పోర్ట్స్, ఆయన బ్రాహ్మో మిసైల్స్ అవన్నీ ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాను. అంటే అగ్రరాజ్యాల్లో కాకుండా బాగా అభివృద్ధి చెందుతూ ఉండే రాజ్యాల్లో ఇప్పుడు ఇండియా కూడా ఒక ముఖ్యమైన ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ కంట్రీగా తయారవుతా ఉన్నది. అందుకే ఇప్పుడు అంటే ఇమీడియట్గా డిస్టెబిలైజ్ అయ్యే పరిస్థితి లేదు మన ఫారిన్ కరెన్సీ. నరసింహారెడ్డి గారు, ఇంకొక విషయం, ఇప్పుడు ఈ రూపాయి పతనం అంటే జనరల్ గా జరిగే ప్రక్రియ అయినా సరే, ఈ వేరే దేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు మన ఇండియన్స్ మీద కానీ, లేకపోతే చదువుకోవాలనుకునే వాళ్ళకి కానీ, వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటారా? యాక్చువల్గా మనకు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉండే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పొజిషన్ ఎలా ఉందంటే, మనం చాలా లిబరల్గా ఇస్తా ఉన్నాం ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా వరకు. ఒకప్పుడు ఉదాహరణకు నేను ఫస్ట్ టైం బయటకి దేశం వదిలి బయట చదువుకునేసరికి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన ఫారిన్ కరెన్సీ $18.
అంటే దానికి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ పోయి రిజర్వ్ బ్యాంకులో $18 తీసుకొని వెళ్ళాం అనుకోండి, అంటే అక్కడ వాళ్ళు ఎవరు స్కాలర్షిప్ ఇచ్చినారు కాబట్టి సరిపోయినది. ఇప్పుడు లక్షల విలువలో ఇస్తా ఉన్నారు. మినిమం $20,000 ఇస్తా ఉన్నారు. $20,000 ఈవెన్ మీరు టూరిజం పోయేదానికి ఇస్తా ఉన్నారు $20,000. అంటే మన దగ్గర ఉన్నది, ఇప్పుడు మన కరెన్సీ స్టాక్ స్ట్రాంగ్గా ఉన్నది. మనం ముందున్న పాత పరిస్థితి చూసుకుంటే చాలా ఇబ్బందిగా ఉండేది, ఫారిన్ కరెన్సీనే భయంకరంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనం కూడా కొంత స్ట్రాంగ్గా ఉండే దేశాల్లో ఒక దేశమే. అందుకని ఇప్పుడు కొంత ఇటువంటి బాగా కొంత స్ట్రెంగ్త్ వస్తూ ఉంది కాబట్టి అమెరికా లాంటి దేశాలు కూడా ఇప్పుడు ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, రష్యా ఇటువంటి దేశాలు ఒకటైతే వాళ్ళ చైనా, ఇది మనం చెప్పే ఈ బ్రిక్స్ కంట్రీస్ ఇవే కదా, ఇవి ప్రపంచంలో ఆదాయంలో సగం పైన ఉండేది, పాపులేషన్లో 80% ఉండే దేశాలు కాబట్టి వేరే కంట్రీస్కు కంపేర్ చేసుకుంటే ఈ కూటమి చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. దాంట్లో ఇండియా పొజిషన్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నది. కరెన్సీ వైజ్ తీసుకున్న, ఇండస్ట్రీ పెట్టుబడులు తీసుకున్నప్పుడు ఉన్నది, లాభాలు వస్తూ ఉన్నది. వేరే వాళ్ళకి పెట్టుబడి చేసిన వాళ్ళకి ఓపెన్ అయిపోయింది కాబట్టి కంట్రీ. అంటే దానికి ఇండియన్ సిటిజన్స్కు ఎంతవరకు లాభము ఈ ఓపెనింగ్ అవ్వాలని అది రెండో క్వశ్చన్. అది బట్ మిగతా వాళ్ళందరికీ బాగానే లాభం వస్తూ ఉంది మన స్టాక్ మార్కెట్లో. సో మరి ఓవరాల్ గా భవిష్యత్తులో ఈ రూపాయి విలువ ఎలా ఉండబోతుంది అన్నమాట? ఇప్పుడు వరకు ఓకే, నెక్స్ట్ 1 year లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ అంటే మనం ఇప్పుడు చెప్తా అన్నారు కదా, మన బ్రిక్స్, మనకు వికసిత్ భారత్ 2040 ఎట్టుంటుంది అంటే అన్ని కష్టం అవుతుంది. ఎందుకంటే అన్సర్టనిటీస్ ఎక్కువ వస్తుంది. బికాస్ క్లైమేట్ చేంజ్ జరుగుతూ ఉన్నది, దేశాల్లో పొల్యూషన్ ఎక్కువ అవుతూ ఉన్నది, అభివృద్ధి ధరలు ఈ విధంగా జరుగుతుంది. మనం కంప్లీట్గా గ్రోత్ అనే దాన్ని వేరే విధంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రెటరిక్గా చెప్పచ్చు కానీ మనకేం ప్రాబ్లం లేదని, 5-10 ఏళ్లకు ఏం జరుగుతుందని చెప్పచ్చు. 5 years వరకు ఇప్పుడుండే పరిస్థితుల్లో భారతదేశం కొంత ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ వీక్గా ఉన్నది. భారతదేశం కొంత ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు విద్య, ఆరోగ్యం ఇవన్నీ స్ట్రెంగ్త్ అయితే, హ్యూమన్ క్యాపిటల్ కూడా ఇంప్రూవ్ అయితే నిలబడే శక్తి ఉన్నది. 5-6 years వరకు చెప్పచ్చు స్ట్రాంగ్గానే ఉంటుందని. తర్వాత అన్ని దేశాల పరిస్థితులు ఎటుంటుందో తెలియదు. ఇప్పుడుండే రేట్లో అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా జరిగేదానికి వీల్లేదు. ఎందుకంటే వీఆర్ థ్రోయింగ్ అవుట్ సో మచ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ప్రతి దేశం కంపీట్ చేసుకొని అంతా పైకి రావాలంటే కష్టం అవుతుంది. ఎక్కడో ఒక కాంప్రమైజ్కి వచ్చి అడ్జస్ట్ చేసుకొని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మార్చుకొని చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నేను చెప్పడం ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఆలోచించాల్సింది. ఇప్పటి నుంచి ఆలోచిస్తే మంచిది, చేయడం లేదు, అది వేరే విషయం. అయితే ఓవరాల్ గా మధ్యతరగతి వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీ మీద కూడా ఏం ఎఫెక్ట్ ఉంటుంది అంటారా ఈ రూపీ డిక్లైన్ అనేది? పర్చేసింగ్ కెపాసిటీ ఆఫ్ మొత్తం అందరు జనాన్ని కన్సిడర్ చేసుకుంటే నాట్ ఇమీడియట్ మనకు పర్చేసింగ్ పవర్ కు ప్రాబ్లం వచ్చింది. ఇంతవరకు మన దేశంలో మనం లోకల్ ఇన్ఫ్లేషన్, దాంట్లో సబ్స్టాన్షియల్ పార్ట్ ఫుడ్ ఐటమ్స్ సంబంధించింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు విత్ ఇన్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ కాంపోజిషన్ మారుతూ వస్తూ ఉన్నది, డిమాండ్ స్ట్రక్చర్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక నెలకు సరాసరి దేశంలో ఖర్చు పెట్టేది ఫుడ్ అంటే, మనం ఫుడ్ గ్రెయిన్స్ పైన తీసుకుంటే అది నెగ్లిజిబుల్, 2-3% కన్నా ఉండదు. బట్ మనకు మీటు, ఎగ్స్, మిల్క్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నది, వాటి వాల్యూ పెరుగుతోంది. రెండోది ఈ లేటెస్ట్ కన్సంప్షన్ సర్వేలో మంత్లీ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ తీసుకున్నప్పుడు ఈ ఐటమ్స్కి అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ కొనుక్కోవడం ఎక్కువ అవుతా ఉన్నది. అంటే ఇప్పుడు అన్నీ రెడీగా చేసి అమ్మడం, ఏదో బ్రెడ్ నుంచి అన్ని ప్రాసెస్డ్ లెక్క అనుకోండి. చాలా వరకు ఇప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ వేరే ప్రతిదీ ప్రాసెస్డ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ కాండిమెంట్స్ కూడా ఇంట్లో చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆ ప్రాసెస్ కాంపోజిషన్ ఎక్కువ అవుతా ఉన్నది కన్సంప్షన్.
సో యాజ్ ఇట్ ఈస్ కన్సంప్షన్ ప్యాటర్న్ చేంజ్ అయినప్పుడు ఇన్కమ్స్ పెరగకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ బడ్జెట్లో ఏదో మిడిల్ క్లాస్కి హెల్ప్ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారంటే ఆ కొనుగోలు శక్తి పెరగలేదనే దాని దృష్టితో వాళ్ళ చేతిని కొంత కొనుగోలు శక్తిని పెట్టాలని కొంత రిలీజ్ చేసినట్టు లెక్క అవుతుంది, లేకపోతే కష్టపడతారు. ఇప్పటికే అందరికీ మొన్న ట్యాక్స్ రిలీజ్ చేసింది 3 కోట్ల మంది ఉంటారు దేశంలో వాళ్ళు, ఆ రేంజ్లో ఉండేవాళ్ళు. మిగతా మిడిల్ క్లాస్ కూడా 30 కోట్లు ఉంటారు, వాళ్ళందరికీ లాభం ఏం లేదు, వాళ్ళకి ఇంకా చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పటి వరకు కూడా అందరూ దీని గురించి భయపడుతున్నా, మీరు మాత్రం చాలా పాజిటివ్ గానే చెప్పారు. లైక్ ఇప్పట్లో అంత భయం ఏమీ లేదని. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు. మొత్తానికి ఒక లేమ్యాన్ పర్స్పెక్టివ్ లో అసలు ఈ రూపాయి పతనం అంటే ఏంటి, అసలు ఎలా జరుగుతుంది దేశంలో, ఎవరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అందరూ భయపడుతున్నట్టు ఇదేం అంత భయపడాల్సిన విషయం కూడా చాలా వివరాలతో స్టాటిస్టిక్స్ సహా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ చర్చ ముగిస్తుంది సార్. నమస్కారం.